చిరుతపులికి చాలా ఆకలిస్తుంది. పక్కనే ఉన్న జింకను చూసింది, జింకని అటాక్ చేసింది. సో ఇది గమనించిన జింక, అమ్మ దొరికితే నా లైఫే కథం రయ్యా అని చెప్పిందంటే పరిగెత్తడం స్టార్ట్ చేసింది. జింక వెంట చిరుతపులి చాలా వేగంగా పరిగెడుతుంది. అది మనందరికీ తెలుసు, జింక కంటే చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తగలదు. దగ్గర వరకు వెళ్తాంది, వెళ్ళగానే మళ్ళీ జింక తప్పించుకొని బ్యాక్ సైడ్ ఇంకో సైడ్ పరిగెడుతుంది. మొత్తానికి దొరకద్దని ఫిక్స్ అయిపోయి చాలా ప్లాన్ ప్రకారం పరిగెడుతుంది జింక. అప్పటికి ఆకలితోటి చాలా అలసిపోయిన చిరుతపులి తన వెంట పరిగెత్తలేక ఆగు ఆగు అని చెప్పి అంటది. అన్నమొల్లే అది గమనించిన జింకకు దూరం వెళ్ళి ఆగిన తర్వాత, నువ్వు నాకు దొరకచ్చు కదా, ఎందుకు నువ్వు అంతగానం పరిగెడుతున్నావు అని చెప్పి అంటది. అనేసరికి జింక దానికి సమాధానం చెప్తుంది. ఏంటి అంటే, నువ్వు ఒక్క పూట లంచ్ కోసం నా వెంట పరిగెడుతున్నావు నువ్వు, కానీ నేను ఎక్కడ దొరికితే నా లైఫే కథమైపోతుంది అని చెప్పి నేను నా లైఫ్ కోసం పరిగెడుతున్నా అని చెప్పి అంటది. అర్థమైంది అనుకుంటా కదా. ఒక్క పూట లంచ్ కోసం కాదు మిత్రులారా, లైఫ్ కోసం పరిగెట్టిల్లు అనుకోండి, లైఫ్లో అనుకున్నవన్నీ సాధించవచ్చు. సో లంచ్ కాదు ముఖ్యం, లైఫ్ ముఖ్యం. ఈరోజు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉంటారు అన్నదే ముఖ్యం. సో లైఫ్ కోసం పరిగెత్తే వాళ్ళ కోసమే ఈ వీడియో.